అధ్యక్ష 13th page అధ్యక్ష The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water at Midmaner reservoir is not desirable due to its prohibitive cost and time consumption. మీరు మేధావులని నియమించుకున్న 5 మంది ఇంజనీర్లు మీరు ఎగ్జాక్ట్ గా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీల్లేదు, అక్కడ కడితే కుదరదు, ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది, ఎందుకు పనికిరాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు వీళ్ళకి కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కిపెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్ గా మీరు ఈ నివేదికను తొక్కిపెట్టిండ్రు, మీరు కమిషన్ ని తప్పుదోవ పట్టించిండ్రు, మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి ఈ నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. మళ్ళీ తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు అధ్యక్ష. వీళ్ళు పోయి కలిసిన దాంట్లో కూడా నేను ఒక అధ్యక్ష హరిరామ్ చీఫ్ ఇంజనీర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల 24/11/2014 in respect of non-monsoon flows the government of Telangana state requested for the inclusion of non-monsoon flows in the hydrological studies in the reference second cited and the above has also been discussed with chairman CWC by the advisor of Telangana state. వీటన్నిటిని కూడా హరిరామ్ చీఫ్ ఇంజనీర్ క్లియర్ గా రాసిండు అధ్యక్ష. వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఉద్దేశమే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించాలి, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు కట్టాలి, లిఫ్టులు పంపులు పెట్టాలి, తద్వారా 1,00,000 కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నాం. వీళ్ళ ప్రణాళికకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ తూట్లు పొడిస్తే తప్పు అని చెబితే ఈ నివేదికను ఎక్కడ కూడా కనిపించకుండా సిస్టంలోకి వెళ్ళి మాయం చేసింది అధ్యక్ష. మళ్ళీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు ఈ నివేదికను బయటపెట్టి వీళ్ళ బండారం బయటపెట్టినప్పుడు ఇంజనీర్స్ సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది అధ్యక్ష. వాస్తవాలు ఇట్లుంటే నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు నేను ఇంకా కాగితాలు ఇప్పుడు తీసి చూపిస్తా అధ్యక్ష. ఏ తుమ్మిడేటి దగ్గర కాషన్ రాసిండ్రు, మీకు మన సిగరెట్ ప్యాకెట్ల మీద ఒకటి రాస్తారు అధ్యక్ష, సిగరెట్లే అమ్ముతారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. ఎందుకు అంటే నువ్వు ముందు జాగ్రత్త తీసుకో అని చెప్పి. అట్లనే సేమ్ నీకు తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాషన్ రాశాను, నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్. వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిండ్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ CWC లెటర్ dated 4/3/2015 on Tummideti PCSS project. As such, the availability of surplus from under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of the divertible flows from Pranahita barrage site, considering the overall availability at the location of requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area storages etc. అని ఇప్పుడు హరీష్ రావు గారు చదివింది కదా అధ్యక్ష. సేమ్ హరీష్ రావు గారు ఇంకొక లెటర్ ఉంటుంది మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది, CWC లెటర్ డేటెడ్ 5/4/2017 on కాళేశ్వరం ప్రాజెక్ట్. as the availability of surplus from under section states as estimated to project site may not be reliably available in future. The project authorities are advised to review the quantum of divertible flows from project site on 10 daily basis, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage at all barrages, en route and command area storages etc. సిగరెట్ల మీద ఎట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారో CWC ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తుంది అధ్యక్ష.
ఇవాళ తుమ్మిడిఎట్టి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది ఈ వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తుండ్రో ఇదే వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు. మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండు అధ్యక్ష? దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష. ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే అంటే వింటున్నారు కదా అని అదే విషయాన్ని కమిషన్ పేజ్ నెంబర్ 72 if basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015 the barrage at Tummidiheti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. ఈ కమిషన్ రిపోర్ట్ లో 72వ పేజీల స్పష్టంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో పెద్ద లెటర్ బోల్డ్ లెటర్స్లో అధ్యక్ష 72వ పేజీల కమిషన్ ఏమన్నదంటే మళ్ళొకసారి చదివి వినిపిస్తా వారికి అర్థం కావడానికి. ఎందుకంటే వారు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తారు. నిద్రపోయిన వాడిని లేపొచ్చు అధ్యక్ష, నిద్రపోయినట్టు నటించటోని లేపలేము అధ్యక్ష ఈ సమాజంలో. అయినా కూడా నేను లేపే తెలివితేటలు నాకున్నాయి అధ్యక్ష. పేజీ నెంబర్ 72 PC Ghosh report. If basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015, the barrage at Tummidiheti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. నువ్వు ఏ రీజన్ తోనైతే తుమ్మిడిహెట్టి దగ్గర నేను బ్యారేజ్ కట్టను ప్రాజెక్టును నేను మేడిగడ్డకు తరలిస్తున్నా అని చెప్పినవో సేమ్ రీజన్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడ నువ్వు చెప్పిన రీజన్ సహేతుకం కాదు. నువ్వు సమయానుకూలంగా నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు దొడుక్కుంటున్నావని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకి అంత కక్ష ద్వేషము పగ అధ్యక్ష. అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈ వాస్తవాలను కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు న్యాయస్థానం ముందర మీకు కావాల్సిన అన్ని వాదనలు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏ వాదన